గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మనము ఇక్కడ ఒక రైతుకు మినుముకు సంబంధించినటువంటి మన అగ్రి ప్రోడక్టు వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ మనం ఇవ్వడం జరిగింది. ఈ సారు మాటల్లో పైరు ఎట్లా ఉందో స్టార్టింగ్ నుంచి మనం వాడినాడు, ఏమేమి వాడినాడు, వాడడం వల్ల ఉపయోగం ఎట్లా ఉంది, ఏం కథ అనేటువంటి మనం తెలుసుకున్నాను. ఒక రైతుకు మనం ఇచ్చాము ప్రోడక్ట్ అని. ఆ రైతు ఈ పొద్దు దగ్గరికి వచ్చినాము. రైతు మాటల్లో ఒకసారి మనం విందాం సార్. ఏమేమి వాడారు, ఎట్లా ఉంది, ఆ గ్రోతింగ్ కానీ ఎలా ఉంది, బయట వాడడం వల్ల మన వాడడం వల్ల ఎట్లా ఉంది అనేది తెలుసుకునేదానికి వచ్చినాము. సార్ మీరు ఏమేమి వాడారు మన పైరుకు, మీకు గ్రోతింగ్ ఎట్లా ఉంది, వాడొచ్చునా లేదా, మీరు ఎవరైనా రెఫర్ చేయొచ్చా సార్? సార్ మీ పేరు, మీ ఊరు చెప్పండి సార్. మా ఊరు వచ్చేసి మాదనపల్లి గ్రామము. నా పేరు వచ్చేసి నరసింహులు. మొదటి నుంచి నేను వాడినటువంటి అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హోమిక్, అగ్రి మాస్ దశల వారీగా వాడినాను. పైన అయితే ఇనహా ఎక్స్టెంట్గా ఉంది. క్రాప్ మీరే చూసుకోవచ్చు వీడియోలో. సార్ భూమిలో మనం ఏమైనా వేసినా సార్ మందులు, గ్రానువల్స్ ఏమైనా వేసారా? అగ్రి గ్రానువల్స్ ఎకరాకి 8 కేజీలు. ఎకరాకి 8 కేజీలు. సూపర్ సూపర్. ఎలా ఉంది సార్, అంటే పైరు స్టార్టింగ్ నుంచి కానీ పెరగడం కానీ ఎలా ఉంది, ఏం కథ? మీరు ఎవరైనా చూసి పొలం వాళ్ళ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా అడిగారా ఏమంటున్నారు? ఏం వాడినామంటే పలాంటి సో గతంలో మీరు ఏమైనా ఈ పొలాలకు సంబంధించిన వేరే మందులు ఏమైనా వాడినారా? మనకి వాడకుండా వాడినారు లేదు, ఇంతకుముందు వాడినా కానీ ఇప్పుడు వాడలే. ఓకే, గతంలో ఈ పైరు పెట్టినప్పుడు మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా మీకు ఇప్పుడు కనపడే పైరు తీరు కావచ్చు, లేదా పంట పెరగడం కావచ్చు, లేదా కనపడే ఏదైనా కాపు పూత ఏదైతే ఉందో అది ఎట్లా ఉంది సార్? మీరు బయట రిజల్ట్ బాగుంది. ఓకే సార్, రైతులకు ఎవరైనా రెఫర్ చేస్తాం సార్ ఇది? ఓకే, చూడండి డియర్ లీడర్స్, రైతు మాటల్లో మనము ఒక రెఫర్ చేయడం వల్ల కూడా ఒక రైతుకు సంబంధించిన బెనిఫిట్స్ ఆల్రెడీ రైతు చూసినాడు. ఒకసారి మీరే క్రాప్ ఒకసారి చూడండి ఎలా ఉందో సార్. ఒకసారి సార్, గతంలో మీరు వేసినటువంటి మినుముకు బయట పక్కన వాళ్ళకు కానీ లేదంటే మీరు గతంలో వేసినప్పుడు కానీ ఎన్ని క్వింటాలు మీకు ఎకరాకు అయ్యేటివి, ఇప్పుడు మీరు కాపు ఏదైతే ఉందో ఇది చూసి ఎంత కావచ్చని మీ ఎస్టిమేషన్ చేస్తున్నారు సార్? బయట మీ ఊర్లో లేదా పక్క పొలంలో ఎంత అవుతున్నాయి? బయట పొలానికి వచ్చేసి 7 క్వింటాలు వచ్చేసి మన అయితే 10 క్వింటాలు తగ్గవని అంచనా. సో ఎలా చెప్తున్నారు? కాపు ఎస్ కాపు బాగుంది కాబట్టి, పెరుగుదల బాగుంది, కాపు ఉంది, కింద నుంచి కాపు ఉంది కాబట్టి అయితే అంచనా. ఓకే, ఎవరికైనా ఇవ్వచ్చు సార్ అనేది కాదు, మొత్తం రైతులందరూ సూచనలు ప్రతి ఒక్కరు కానీ 10 క్వింటాలకు తగ్గవని. సో ఏ కంపెనీ మందులు వాడారు సార్? వెస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్. సో ఎవరికైనా సజెస్ట్ చేస్తా సార్ మనం? చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ లీడర్. చూడండి, ఒక రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము. కంపల్సరీగా మీరు కూడా వాడండి, ఇతరుల చేత వాడిపించండి. మనం కంపెనీ ప్రమోట్ చేయడం వల్ల లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల కెమికల్ ఏదైతే ఉందో వాటిని అవాయిడ్ చేసి మన ఆర్గానిక్ ఫార్మింగ్లోకి తేవచ్చు. థ్యాంక్ యూ. విష్ వెల్త్. లీడర్స్, మనం ఊరు దగ్గర ఉన్నటువంటి మాసులపల్లె గ్రామంలో ఉన్నాము. ఒక రైతు దగ్గరికి వచ్చినాము. ఆ రైతు మన వెస్టేజ్ కంపెనీకి స్టార్టింగ్ నుంచి భూమిలో గ్రానువల్స్, అలాగే మనం 15 రోజుల దశలో హ్యూమిక్ అక్యురేటెడ్, అలా 30 రోజుల దశలో వచ్చేసి ప్రొటెక్ట్, నానోటెక్, అలాగే మళ్ళీ లీడర్స్. కాబట్టి చూడండి, మనం ఇవన్నీ వెస్టేజ్ కంపెనీస్ అన్ని వాడడం వల్ల కాపు చూడండి ఎంత బాగా మనకు వచ్చిందో మనం. కాబట్టి రైతు కూడా సాటిస్ఫాక్షన్ అయినా రైతు మాటల్లో మనం విందాం. ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంది. 45 రోజులు వచ్చేసి మాస్ పెట్టాం, మళ్ళీ 60 రోజుల్లో ఒకసారి మాస్ పెట్టాం. బ్రహ్మాండంగా పోతే నిలబడింది. కాపు అయితే ఇంకా దారిపోదు. సూపర్ రిజల్ట్, ఎవరైనా వాడుకోవచ్చు. వెరీ గుడ్. సో లీడర్స్, మనం దీన్ని బట్టించి మనం సార్ ఇది ఎవరికైనా కూడా ప్రమోట్ చేసుకోవచ్చా మనం? ఓకే లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్. తక్కువ కట్ట తక్కువ
కట్టే తక్కువ ఉంది, కాయలు ఎక్కువ ఉన్నాయి. బాగా కాపు బాగా నిలబెట్టండి నరసింహ సారు. సూపర్ రిజల్ట్.